ఎప్పుడైనా ఒకటే చెప్తూ ఉంటాను, డిష్ ఒకటి బాగా రావడం ఫస్ట్ టైంలో ఎప్పుడు బాగానే వస్తుంది, అది కస్టమర్కి అదే టేస్ట్ వెళ్తుందా లేదా అన్నది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లైఫ్లో కూడా సింపుల్ ప్రిన్సిపల్ అండి, సన్నగా అవ్వడం పెద్ద డిఫికల్ట్ థింగ్ కాదు. ఇట్ ఈస్ అబౌట్ హౌ వి కీప్ మెయింటైనింగ్. అలా మెయింటైన్ చేసుకుంటూ ఎన్ని ఇయర్స్ ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకసారి బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యాక దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలా థింగ్స్ ఉంటాయి ఆపరేషన్స్. దిస్ ఇస్ వన్ ఎలిమెంట్. ఇప్పుడు నేను చెప్పింది అంతా మీకు ఒక షెఫ్ దగ్గర నుంచి, అలా కాకుండా కస్టమర్ ఫీడ్బ్యాక్ దగ్గర నుంచి. కస్టమర్ ఫీడ్బ్యాక్ మాకు ఎస్ఎంఎస్లో వస్తుంది, గూగుల్లో వస్తుంది, జొమాటోలో వస్తుంది, స్విగ్గీ డెలివరీస్లో వస్తుంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా దే కీప్ షేరింగ్ ద న్యూ వీడియోస్ అండ్ సో వీటన్నిటిని చూసి ఒక ఓవరాల్ పిక్చర్ తెచ్చుకోవాలి. ఒక 1-2 ఫీడ్బ్యాక్స్ పైన రియాక్ట్ అవ్వడం అనేది మేము ఇనీషియల్గా అంతే చేసాం. ఒక 1-2 ఫీడ్బ్యాక్స్ బ్యాడ్ వస్తే వీఆర్ లైక్ రే కస్టమర్ ఇలా అన్నాడు ఏంటి అని. తర్వాత స్లోలీ ఇంటూ ద ప్రాసెస్ వీ గాట్ యూస్ టు ద ఫీడ్బ్యాక్ సిస్టమ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఒక్క బ్యాడ్ ఫీడ్బ్యాక్. ఒక 10 ఫీడ్బ్యాక్స్లో హౌ మెనీ బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ద ప్రపోర్షన్ ఈజ్ ఇంపార్టెంట్.